క్రేజీ ఉంది అని చెప్పాలంటే పుష్ప 1 ఎట్లుందో దానికి ఎక్స్పెక్టేషన్ మించింది. సెకండ్ ఏమంటారు రష్మిక మందన్న కానీ ఏదైనా ట్రైలర్ మంచిగా అనిపించింది. పుష్ప 2 పక్కా హిట్టే. అల్లు అర్జున్ గురించి ఇంకా అడగాల స్పెషల్గా. అల్లు అర్జున్ యాక్టింగ్ వేరే లెవెల్ ఆబ్వియస్లీ. లాస్ట్లో చీర కట్టుకొని ఫైట్ కానీ అక్కడ రష్మిక మందన్న అడగ మంచిగా అనిపించింది ట్రైలర్ మొత్తం. మన అల్లు అర్జున్ మన శ్రీలీల డాన్స్ ఎలా ఉందమ్మా? శ్రీలీల ఎక్కడ వచ్చింది? మళ్ళీ అడగండి. అల్లు అర్జున్ శ్రీలీల సాంగ్ వచ్చింది కదా, అది ఎలా ఉందమ్మా? క్రేజీ ఉంది అసలు. ఐటమ్ సాంగ్ అయితే వేరే లెవెల్ ఉంది. చాలా ఇంకా నాకు గుర్తు కూడా బాహుబలి రికార్డులు బ్రేక్ చేస్తారా? బాహుబలి రికార్డ్సా బ్రేక్ చేయొచ్చు చెప్పలేము, ఎందుకంటే మేబీ చేయొచ్చు. పుష్ప 1 ఒక 2 రికార్డ్ సాధించింది. పుష్ప 2 బన్నీ ఫ్యాన్స్ వదలరు ఎట్లయినా. అల్లు అర్జున్ యాక్టింగ్ ఎలా ఉందమ్మా? అల్లు అర్జున్ చెప్తున్నా స్పెషల్ చెప్పాల్సిన అవసరం. అల్లు అర్జున్ ఈజ్ ఆబ్వియస్లీ పాన్ ఇండియా హీరో, అంతే, తగ్గేదేలే. పుష్ప 1 రేంజ్ లో ఉందా? పుష్ప 1 మించింది. పుష్ప 2 ట్రైలర్ అయితే క్రేజీ అనిపించింది, మంచిగా అనిపించింది. ఏంటి ఏమి వచ్చిందంటే ఈసారి అంతా కూడా ట్రెండింగ్ మారేటట్టుగా ఉంది. హీరోయిన్ స్టైల్ చాలా బాగుంది. హీరో గారు చాలా మంచి మంచి డైలాగ్స్ వేశారు, చాలా బాగుంది. డైలాగ్ చెప్పరా మేడం? ఇప్పుడు పుష్ప 1 కంటే పుష్ప 2 హిట్ అవుతుంది అనుకుంటున్నారా? పుష్ప 2 బ్లాక్ బస్టర్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది వరకు పుష్ప 1 ఒక రకంగా ఉంది, ఇది దానికి మించి ఉంటుంది. అంటే పుష్ప డైలాగ్ ఒకటి చెప్పారు కదా, మీరు ఒకసారి చెప్తే వినాలని. ఏముంది, పుష్ప అంటే నేషనల్ అనుకుంటారా, ఇంటర్నేషనల్ అని ఇప్పుడు పెట్టారు. చాలా బాగుంది. తగ్గేదేలే అనేది ఇది వరకు ఇలా పెట్టారు, ఇప్పుడు హీరోయిన్ చేత అనిపించారు కాబట్టి అది చాలా బాగుంటుంది. లేడీస్ పరంగా ఒక మాట అన్నాడు కదా, లేడీస్ వైఫ్ మాట అంటే ఎలా ఉంటుందో ఈ పుష్ప గారు చూపిస్తాడని, అది లేడీస్ పరంగా మీకు ఎలా అనిపిస్తుంది? లేడీస్ పరంగా మేము చాలా క్రౌడ్గా ఫీల్ అవుతున్నాం, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. లేడీస్ కోసం కూడా ఒక డైలాగ్ రాశారు కాబట్టి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. అంటే ఇప్పుడు పుష్పరాజ్ చూసుకుంటుంటే మొత్తం ఇంటర్నేషనల్ వైడ్ గా స్ప్రెడ్ అవ్వబోతున్నాడు. మరి ఎలాంటి రికార్డులను బ్రేక్ చేసే ఛాన్స్ ఉంది అనుకుంటున్నారు? ఏ రికార్డ్ అయినా కానీ బ్రేక్ చేస్తుందని చెప్పగలండి. ఎందుకంటే ఇప్పటి వరకు ఎంతగానో ఫ్యాన్స్ వెయిట్ చేశారు. ఆగి వచ్చినందుకు రివ్యూ చూసారా ఎలా బద్దలైపోతుందో. ఇంకా సూపర్ హిట్ గా బద్దలైపోతుంది. అంతే. స్టార్ హీరో అయ్యండి అమ్మవారి గెటప్ లో శారీ కట్టడం మీకు ఎలా అనిపించింది? చాలా బాగుందండి. ఎందుకంటే చాలా ధైర్యం ఉండాలి ఆ గెటప్కి. ఎవరు పడితే వాళ్ళు వేస్తే, ఎవరికి పడితే వాళ్ళకి అది సెట్ అవ్వదు. అల్లు అర్జున్ గారికి చాలా బాగా సెట్ అయింది, చాలా సంతోషంగా ఉంది. మీరు ఫస్ట్ చూడాలని చూస్తున్నారా సినిమాని? రిలీజ్ రోజే చూడాలి. బొమ్మ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తా. అంతే, చొక్కాలు నేను చింపుకోను, చొక్కాలు చింపేస్తా. సో పుష్ప 2 సినిమా December 5th రాబోతుంది కదా, ఎక్స్పెక్టేషన్స్ ఎట్లా ఉన్నాయి? ఎక్స్పెక్టేషన్ అంటే ఇక చెప్పలేను బ్రో. ఇక అన్న మూవీ రిలీజ్ అవుతుందంటే ఇక ఫ్యాన్స్ ఎట్లుంటారు అంతే. ఇక మాటల్లో చెప్పలేము, చేతల్లో చూపెడతాం. 1 చూసినావు కదా? 1 చూసినా. దాని తర్వాత ఇప్పుడు ఈ 2 కోసం నువ్వు ఎట్లా వెయిట్ చేస్తున్నావు అని చెప్పు. ఎట్లా అంటే చాలా ఫుల్ అన్న. ఇక ఫుల్ వెయిట్ చేస్తున్నాం. ఫ్యాన్స్ అయితే ఫుల్ చూస్తున్నాం. ఇక అది రిలీజ్ అయినాక చూపెడతాం ఎట్లుంటుందో మాది. సో ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్లు కావచ్చు, సాంగ్ కావచ్చు, అన్ని చూసిన తర్వాత అసలు ఎట్లా ఉండబోతున్నాడు అల్లు అర్జున్ సినిమాలో? పుష్ప 2 కన్నా పుష్ప పార్ట్ 1 కన్నా పుష్ప 2 వేరే లెవెల్ ఉంటుంది. పక్కా మొత్తం అవుట్ కట్ అదంతా చూసాం కదా మనం, అంత వేరే ఉంటుంది. సెకండా గంగమ్మ తల్లి అది వేరే అన్న. ఇక దానికి ఎలా చెప్పాలంటే మాటలు వస్తలేవు అంతే. సరే, ఈ సినిమా ముంగల ఈ కల్కి రికార్డ్స్ కానీ, దేవరా రికార్డ్స్ కానీ, బాహుబలి ఏ రికార్డ్స్ కూడా పనికిరావు, అన్నిటిని బ్రేక్ చేస్తా అంటావు. సో నువ్వేమంటావు? పక్కా అన్న, పక్కా బ్రేక్ చేస్తుంది. 100%కి 101% బ్రేక్ చేస్తుంది. అంతే, 100%. అంటే ఎంత కలెక్షన్స్ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మనం? కలెక్షన్ వచ్చేసి నాకు తెలిసి కల్కి మూవీ బ్రేక్ చేస్తా అనుకుంటున్నాను అయితే. పక్కా 2000 crores పక్కా. అయితే అల్లు అర్జున్ గురించి పుష్ప 2 సినిమా గురించి కొంతమంది ట్రోలర్స్ నెగిటివ్గా స్ప్రెడ్ చేస్తున్నారు. సో అట్లాంటి వాళ్ళకి ఏం చెప్తారు? ఇక ఎవరి ఫ్యాన్స్ వాళ్ళు ఉంటారు కదా అన్న, ఒకరి మీద ఒకరు అట్లనే పడతారు. ఇక దానికి మనం ఏం చేస్తాం కానీ అల్లు అర్జున్ ఫ్యాన్స్కి అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఉంటారు, ప్రభాస్కి ప్రభాస్ ఉంటారు, ఏ హీరోకి ఆ హీరో ఉంటారు. దానికి చేయలేం కదా. రిలీజ్ 1000 crores దాటింది కదా బ్రో, దాన్ని దాటుతుంది అంటారు కలెక్షన్స్? పక్కా అన్న ఈసారి 1500 దాటుతుంది అంటారు కలెక్షన్స్. పక్కా ఈసారి రికార్డు కొడుతుంది పక్కా. గేమ్ చేంజర్ ఎలా ఉండబోతుంది? గేమ్ చేంజర్ అంటే